సొంతంగా బలం లేకపోతే మిత్రుల సపోర్ట్ తీసుకుందాం, ఇంకా కావాలంటే ఇండిపెండెంట్లను కలుపుకుందాం, కానీ పీఠం మాత్రం వదిలేది లేదు. కరీంనగర్ మేయం విషయంలో ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లెక్క. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని కట్టడి చేసే వ్యూహంతోనే పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. రిసార్ట్ రాజకీయాలకి తెరలేపారు. మరోవైపు బీజేపీ కూడా తగ్గేదేలే అనడంతో కరీంనగర్ మేయర్ నీదా నాదా అన్నట్లుగా ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని అనుకుంటున్న వేళ బీజేపీకి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుండడం ఆసక్తిగా మారింది. ఎంఐఎం ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు కలిసొచ్చే కార్పొరేటర్లతో కలిసి మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఇదే జరిగితే ఎలాగైనా కరీంనగర్ గడ్డపై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందని చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా నడుస్తోంది. మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా వాటిలో 30 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. అటు కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఏఐఎఫ్బి 2, ఇండిపెండెంట్లు 8 చోట్ల గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 34ను ఏ పార్టీ అందుకోకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో 4 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరడంతో పాటు ఆయన ఎక్సాఫిషియో ఓటుతో కలుపుకొని ప్రస్తుత బీజేపీ బలం 35కు చేరింది. దీంతో మేయర్ పీఠం తమదేనని సంబరాలు చేసుకున్న బీజేపీకి హస్తం పార్టీ జలక్కిచ్చింది. రిసార్ట్ రాజకీయాలకు తెరలేపి ఇతర పార్టీల మద్దతుతో ఆధిపత్యం దిశగా అడుగులేస్తోంది. బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది అధికార కాంగ్రెస్. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేటర్లతో శామీర్పేటలోని రిసార్ట్లో క్యాంపు ఏర్పాటు చేసింది. ఆ క్యాంపులో 14 మంది కార్పొరేటర్లు, ఎంఐఎంకి చెందిన మరో 3తో పాటు పలువురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కరీంనగర్లో కాంగ్రెస్ కమాల్ చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులకు బండి సంజయ్ సైతం రివర్స్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నాల్లో బండి సంజయ్ బిజీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్లో పూటకు సమీకరణాలు మారిపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ నెంబర్ గేమ్లో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది రేపే తేలబోతోంది.